Hello friends, welcome back to our new video. So today we are going to see ఆరో తరగతిలో ఉన్నటువంటి కవి పరిచయాలు. అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. స్నేహబంధం మూలం చిన్నయసూరి ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ కథ. వర్షం పల్లా దుర్గయ్య ప్రకృతి చిత్రణ ఇతివృత్తం ప్రక్రియ ఖండకావ్యం. లేఖ ప్రక్రియ లేఖ లేదా యాత్ర రచన. శతకసుధ కవి శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం. పోతన బాల్యం డాక్టర్ వానమామలయ వరదాచార్యులు ప్రక్రియ కావ్యం. వృత సాయం గోనబుద్ధారెడ్డి ప్రక్రియ ద్విపద. చెరువు ప్రక్రియ స్వాగతం. చిమలబారు పొట్లపల్లి రామారావు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ వచన కవిత. బాలనాగమ్మ ప్రక్రియ జానపద కథ. పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు ఇతివృత్తం మానవీయ విలువలు బాలకార్మికులు ప్రక్రియ పాట. కాపాడుకుందాం ప్రక్రియ సంభాషణ. సో ఇక్కడ ఏమేమి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తున్నాను, ఓకే, మీరు గమనించగలరు. నెక్స్ట్ అభినందన పాఠం రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే పాడుకోవడానికి విలువ ఉండదన్నమాట. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనంలో నుంచి తీసుకోబడింది. అయితే కవి పరిచయం చూసినట్టయితే ఈయన మొత్తం డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఈయన చేసినటువంటి రచనలు, ఆయనకి ఏమైనా అవార్డు వస్తే అది ఇంపార్టెంట్, దట్ ఈజ్ ఎనఫ్. అయితే ఈయన ఏం రాశాడంటే కొన్ని విమర్శనా వ్యాసాలు రాశాడు. సో దానికి అవన్నీ కూడా స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. సో దిస్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. నెక్స్ట్ స్నేహబంధం ప్రక్రియ. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. సో విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరి తెలుగులోకి అనువదించినటువంటి మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. నెక్స్ట్ వర్షం పల్లా దుర్గయ్య. ఈ పాఠ్య భాగం ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించినటువంటి పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. అయితే ఈ రచనలు చూసినట్టయితే పాలవెల్లి, గంగిరెద్దు ఈయన రచనలు. అయితే ఈయన పరిశోధన గ్రంథం చూసినట్టయితే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాన్మయం తద్వికాసం అనే అంశం మీద ఈయన పరిశోధన చేయడం జరిగింది. అయితే ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు. నెక్స్ట్ లేఖ. ఈ లేఖ ప్రక్రియ చూసినట్టయితే ఈ పాఠం లేఖ రచన అనేటువంటి ప్రక్రియకు చెందింది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. నెక్స్ట్ శతకసుధ. ఈ శతకసుధ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ శతకసుధ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పాఠ్యభాగ వివరాల్లో ఉన్నటువంటి శతక ప్రక్రియ చూసినట్టయితే శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది.
రైట్. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తి శతకం వంటి శతకాలు డిస్కస్ చేయబడ్డాయి. నెక్స్ట్ పోతన బాల్యం, డాక్టర్ వనమామలై వరదాచార్యులు. ఈ పాఠం వచ్చేసి కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే వర్ణనతో కూడినది అని అర్థం. సో కావ్యం అంటే మెయిన్గా వర్ణనలు ఉంటాయి, డిస్క్రిప్షన్స్ ఉంటాయి. మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వనమామలై వరదాచార్యులు రచించినటువంటి పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది. ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే వనమామలై వరదాచార్యులు రచించినటువంటి పోతన చరిత్రము అనేటువంటి కావ్యంలోని ప్రథమాశ్వాసం నుంచి తీసుకోబడింది. అయితే ఈయన రచనలు చూసినట్టయితే పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. అయితే ఈయనకున్నటువంటి బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఈయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము మరియు వారణాసి వారి విద్యా వాచస్పతి అనేటువంటి అవార్డ్స్ లభించాయి. నెక్స్ట్ ఉడత సాయం, గోనబుద్ధారెడ్డి. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. కవి పరిచయం చూసినట్టయితే గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం రాజధానిగా పరిపాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులైనటువంటి కాచభూపతి అండ్ విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. చూడండి, ఇది మొత్తం ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం చెప్పడం జరిగింది. నెక్స్ట్ చెరువు. సో ఈ చెరువు అన్నది స్వగతం అనే ప్రక్రియకు చెందింది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్టుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. చూడండి, తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. సో తనల గురించి తాను చెప్పుకుంటే నేను, మేము వంటి పదాలన్నీ కూడా ఉత్తమ పురుషులో ఉన్నట్టు లెక్క అన్నట్టు. నెక్స్ట్ చీమల బారు, పొట్లపల్లి రామారావు. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించినటువంటి ఆత్మవేదన కవిత సంపుటిలోనిది. ఈయన రాసిన రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేటువంటి కవితా సంపుటాలు. అదేవిధంగా రచనలు వచ్చేసి మహత్కాంక్ష, జీవితం, పగ. సో జీవితం అన్నది ఖండికలు. నెక్స్ట్ ఈయన రచినటువంటి బాగా ఫేమస్ అయినటువంటి కథల సంపుటి ఏంటంటే జైలు. ఇది జైలు. నెక్స్ట్ బాలనాగమ్మ. సో బాలనాగమ్మ అంత ఇంపార్టెంట్ కాదు మనకు. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు. ప్రక్రియ చూసినట్టయితే పాట అనే ప్రక్రియకు చెందింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సో ఒక పల్లవి ఉంటుంది, కొన్ని చరణాలు ఉంటాయి, లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సుద్దాల హనుమంతు రాసినటువంటి ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. రైట్. సో ఇతను కళాకారుడు అనేటువంటి ఈ హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. చాలా సరళమైన పదాలు, అందరికి అర్థమయ్యే భాషలో రచనలు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కాపాడుకుందాం. సో ఈ కాపాడుకుందాం అన్న ప్రక్రియ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ చూస్తే సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సో సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని
కలిగిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం మీద మనం కవి పరిచయాలు 6వ తరగతిలో ఉన్న కవి పరిచయాలు కంప్లీట్ చేసాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ వీ విల్ మీట్ విత్ అనదర్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు చూద్దాం. ఓకే, చదువు కొరవి గోపరాజు, అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్, పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు, ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, శిల్పి గుర్రం జాషువా, గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజారావు, ఏ కులం చెరబండరాజు, శ్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. సో ఇప్పుడు మనం కొరవి గోపరాజు. కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని బెంగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు అయినటువంటి మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ నాయనమ్మ అన్నది ఇంపార్టెంట్ కాదు. శతకసుధ. శతకంలో 100 లేదా 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండడం. సో శతకము మరి ఎవరు రాసినారో చూద్దాం సింపుల్గా. సుమతి శతకం భజ్జన, దాశరథి శతకం కంచర్ల గోపన్న, నరసింహ శతకం మరియు నృకేశ్వరి శతకం కాకుత్సం శేషప్ప కవి, వేమన శతకం వేమన, నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా, శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడేపు చంద్రమౌళి, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ దూపటి సంపత్ కుమారాచార్య. నెక్స్ట్ అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. సో ఇది వచన ప్రక్రియకు చెందింది, వచన కవిత ప్రక్రియ. సో ఆంగ్లంలో దీన్ని మనం ఫ్రీ వర్స్ అని అంటాము. సో పద్యగేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాలు, పద్యగేయాల్లో ఉండేటువంటి ఛందస్సు కావచ్చు, మాత్రాగణాల నియమం కావచ్చు, అలాంటివి ఇందులో ఏవీ ఉండవు. సో దీన్ని మనం వచన కవిత అని అంటాము. రైట్. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం కవితా సంపుటిలోనిది. సో పాఠం పేరేంది? అమ్మ జ్ఞాపకాలు. సరే, ఈయన తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. సో ఈయనకు తొలి కవితా సంపుటి ఇది తొక్కుడు బండ. శబ్నం ఇతని 2వ కవితా సంపుటి. సో 2 గుర్తుపెట్టుకోండి, తొలి కవితా సంపుటి తొక్కుడు బండ, 2వదేమో శబ్నం. నెక్స్ట్ పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఈ పాఠ్యభాగం ఆచి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది. సో ఈయన రచనలు ఆండాల బుర్రకథ, రాగమాల, మా ఊరు ఈయన యొక్క రచనలు. ఈ 3 అన్నట్టు. సో మా ఊరు అన్నది ఏకాశ్వాస ప్రబంధం. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు. నెక్స్ట్ ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకి చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని అంటాం. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఓకే, అయితే ఈ పాఠ్యభాగం అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటి ఒక విజేత ఆత్మకథలోనిది. సో ఎవరు రాశారు? అబ్దుల్ కలాం ఇద్దరు కలిసి రాసినారు ఒక విజేత ఆత్మకథ అనే పుస్తకం. ఎవరెవరంటే అబ్దుల్ కలాం మరియు అరుణ్ తివారీ గారు ఇద్దరు.
అయితే ఈయన సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. సో ఈయనకు శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న కూడా అందింది. సో అనేక విశ్వవిద్యాలయాలు ఈయనకు గౌరవ డాక్టరేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శిల్పి గుర్రం జాషువా. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. సో గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. సో ఈయన మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటినటువంటి వ్యక్తి కవి గుర్రం జాషువా. సో ఈ రచనలు చూసినట్టయితే గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకం, ఖండకావ్యాలు మొదలైనవి రాశాడు. సో ఈయనకు కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ వంటి బిరుదులున్నాయి. ఒక సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఈయన ఆయుధంగా వాడుకున్నాడు. సో మళ్ళొకసారి రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండకావ్యాలు. నెక్స్ట్ గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు, దేవులపల్లి రామానుజారావు. సో ఇది రేడియో ప్రసంగం ప్రక్రియకు సంబంధించింది. రైట్, గ్రామాల్లో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజారావు తన ప్రసంగంలో వివరించాడు. సో 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. సో శోభ అనే మాసపత్రికకు, మంత్లీ మ్యాగజైన్కు తను ఒక ఎడిటర్ అన్నట్టు, సంపాదకుడు. నెక్స్ట్ గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. సో సురవరం ప్రతాపరెడ్డి స్టార్ట్ చేసినటువంటి గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. తర్వాత ఇతని యొక్క రచనలు చూస్తే పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు. నెక్స్ట్ ఈయన యొక్క ఆత్మకథ చూస్తే ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు. రైట్, ఈయన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. సో రెండింటికి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసిండు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఏకులం చిరబండరాజు. ఇది పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ భాగం చిరబండరాజు రచించినటువంటి జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. సో ఈయన అసలు పేరు చూస్తే బద్దం భాస్కర్ రెడ్డి. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఈయన యొక్క కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని యొక్క పాటల సంకలనం. రైట్, మళ్ళొకసారి చూద్దాం. ఇతని యొక్క కవితా సంకలనాలు ఏవంటే గమ్యము, ముట్టడి, పల్లవి కవితా సంకలనాలు. పాటల సంకలనం ఏంటి మరి? కత్తిపాట. రైట్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, కామెంట్ చేయండి. ఇందాకే మనం డిస్కస్ చేసాం అది, బట్ స్టిల్ యూ కామెంట్. సో గోల్కొండ పత్రిక సంపాదకుడిగా ఎవరు? గోల్కొండ పత్రికను స్టార్ట్ చేసింది ఎవరు? కామెంట్ చేయండి. నెక్స్ట్ సీత ఇష్టాలు. ఇది అవసరం లేదు మనకు. శ్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు.
గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్రా ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాసింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. సో ఈ రచించిన రచనలు చూసినట్టయితే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. మళ్ళొకసారి తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. రైట్. నెక్స్ట్, ఈయన యొక్క రచనల్లో చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు ఉంటాయి. తెలుగుదనం ఉట్టిపడుతుంది, దేశభక్తి కూడా ఉట్టిపడుతుంది ఈయన యొక్క రచనల్లో. నెక్స్ట్, రాణి శంకరమ్మ. ఇది గేయకథ ప్రక్రియకు సంబంధించింది. కథను గేయ రూపంలో చెబితే అది గేయకథ. లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద. సో మనం కంప్లీట్ చేసినాం 7th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు. నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి, మీరు కామెంట్ చేయండి. సో కత్తిపాట పాటల సంకలనం ఎవరిది? దాశరథి శతకం ఎవరు రాశారు? వీటికి ఆన్సర్లు కామెంట్ చేయండి. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం కవి పరిచయాలు, ఇతివృత్తాలు అండ్ ప్రక్రియలు చూడబోతున్నాం. త్యాగ నిరతి రాసింది నన్నయ్య. ఇతివృత్తం త్యాగగుణం, ఇతిహాసం. సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. యాత్రానుభవం, యాత్రా రచన. బండారి బసవన్న, పాల్కురికి సోమనాథుడు. భక్తి తత్పరత, ద్విపద. అసామాన్యులు, శ్రమ సౌందర్యం, వ్యాసం. శతకసుధ, శతక కవులు, నైతిక విలువలు, శతకం. తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరదరాజు రామరాజు. సంస్కృతి, వ్యాసం. మంజీరా డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. నదీ ప్రశంస, గేయం. చిన్నప్పుడే ఒట్టుకోట అల్వారు స్వామి. సామాజిక స్పృహ, కథానిక. అమరులు ఆచార్య కె రుక్నుద్దీన్. ఉద్యమ స్ఫూర్తి, వచన కవిత. సింగరేణి సహజ సంపద, వ్యాసం. కాపుబిడ్డ గంగులు సాయిరెడ్డి. రైతు జీవితం, కావ్యం. మాట్లాడే నాగలి పొన్కున్నం వర్కై. అనువాదం ఎన్ వేణుగోపాలరావు. జంతు ప్రేమ, అనువాద కథ. ఫస్ట్ లెసన్ త్యాగనిరతి రాసింది నన్నయ్య. మరి ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాక్ రూపంలో ఉండేవి, అంటే మాటల రూపంలో. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది. శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య. ఇతనికి వాగను శాసనుడు అనే బిరుదు ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదారాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. నెక్స్ట్, సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. ఈ పాఠం యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందింది. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసినటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. ముద్దు రామకృష్ణయ్య మంతని గ్రామంలో జన్మించాడు. అయితే 1946లో
బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలను పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి గొప్ప విద్యావేత్త. సో ఇందులో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే టీచ్ వన్ అనే ఉద్యమాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ముద్దు రామకృష్ణయ్య. నెక్స్ట్ బండారి బసవన్న, పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠం ద్విపద. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయాశ్వాసంలోనిది. అయితే ఇక్కడ చూడండి కవి పరిచయం. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. ఈయన యొక్క జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి లేదా పాల్కుర్కి. సో రచనలు చూసినట్టయితే బసవ పురాణం, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకం, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసమ్ములు, పండితారాధ్య చరిత్రము ఈయన యొక్క రచనలు. అదేవిధంగా రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైనటువంటి సాహిత్య లేదా సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి. నెక్స్ట్ అసామాన్యులు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. సో ఈ పాఠం మొత్తం వృత్తి గురించి మాట్లాడుతుంది, ఒక్కో వృత్తి గురించి. నెక్స్ట్ శతక సుధ. శతక కవులు రాశారు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే 100 పద్యాలు కలది. కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదం కానీ, పాదం కానీ, లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాకవర ఆంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు. రాసింది ఆచార్య బిరదరాజు రామరాజు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. తెలుగు జానపద గేయ సాహిత్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవాడు ఆచార్య బిరదరాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లాలో జన్మించాడు. ఈయన యొక్క పరిశోధన గ్రంథం చూసినట్టయితే తెలుగు జానపద గేయ సాహిత్యం, తర్వాత రచనలు, చరిత్రకెక్కిన చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ మంజీరా వేముగంటి నరసింహాచార్యులు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం లేదా పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. రైట్.
ఈయన సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీరనాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు, మంజీరనాదాలు అనే గేయ కావ్యం, వివేక విజయం అనే కావ్య ఖండికలుతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనే బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ అంతే. ఇక నెక్స్ట్ చిన్నప్పుడే ఒట్టికోట అల్వార్ స్వామి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఇది జీవిత ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. సంక్లిప్తత లక్షణమే కథానిక యొక్క ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. సరే, ఈయన నల్గొండ జిల్లాలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధరక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించాడు. తెలంగాణ, గుమస్తాలు అనే పత్రికలను నడిపాడు. ఏ పత్రికలు? తెలంగాణ పత్రిక, గుమస్తా అనే పత్రిక, 2 పత్రికలు నడిపాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రైట్, జైలు అనే కథల సంపుటి రాసింది ఎవరు? మీరు కామెంట్ చేయండి. అయితే జైలు లోపల అన్నది రాసింది మాత్రం ఒట్టికోట అల్వార్ స్వామి. సో జైలు అనే కథల సంపుటి మనం 6th క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాం. ఓకే, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన అల్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. సో నేను రాసినటువంటి 2 నవలలు ఏంటంటే ప్రజల మనిషి 1, గంగు 1. నెక్స్ట్ అమరులు రాసింది ఆచార్య కె రుక్నుద్దీన్. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది జి యాదగిరి, కె రుక్నుద్దీన్ రాసిన విప్లవ డంక అనే కవిత సంకలనంలోనిది. ఈయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానం. నెక్స్ట్ 1969లో విప్లవ డంక మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం. సో ఈయన మొట్టమొదట రాసినటువంటి చేసినటువంటి రచన ఏదంటే విప్లవ డంక. సో దాంతో స్టార్ట్ అయింది మొత్తం. ఆ తర్వాత ఏమేమి రాశాడంటే ప్రయాణం, శలిమి, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, మోదుగ పూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. నెక్స్ట్ సింగరేణి. సో సింగరేణి ఇది కూడా వ్యాస ప్రక్రియకు చెందింది. రైట్. నెక్స్ట్ కాపుబిడ్డ గంగులు సాయిరెడ్డి. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. వర్ణనతో కూడినటువంటిది కావ్యం. ప్రస్తుత పాఠ్యం గంగులు సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి. ఈయన జనగాం జిల్లాలో జన్మించారు. సో ఈయన రచనల్లో, సాయిరెడ్డి రచనల్లో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు. సో ఈయన చాలా రచనలు చేశారు. ముద్రిత రచనలు ఏమంటే కాపుబిడ్డ 1, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిషేధం అన్నవి ముద్రితాలు. ఇంకా అముద్రిత రచనలు చూసుకున్నట్టయితే గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము. సో ఈయన శైలి సరళంగా ఉంటుంది. సహజ కవిగా పేరు పొందాడు. ఓకే, కవులు హాలికలైతేనేమి అని పోతానంటే సో ఆయన ఆదర్శంగా తీసుకొని ఈయన రాసినట్టు హలంతో పాటు ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.
నెక్స్ట్ మాట్లాడే నాగలి. మలయాళ మూలం పొన్కున్నం వర్కి అనువాదం చేసింది ఎవరంటే మన తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు. మలయాళంలో రాసింది ఎవరు? పొన్కున్నం వర్కే. సరే, ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్టయితే దాన్ని అనువాదం లేదా ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొంటాం. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కి రాసిన కథను తెలుగులోకి ఎన్ గోపాలరావు అనువాదం చేశాడు. సో ఈ పొన్కున్నం వర్కి మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు. సో అయితే ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన పొన్కున్నం వర్కి తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. సో ఇతని యొక్క మొట్టమొదటి రచన ఏదంటే తిరుముల్కచ్చ. ఆ తర్వాత 24 కథానిక సంపుటాలు, 18 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఈయన రాశాడు. సో ఈయన గొప్ప మానవతావాది. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం ఈయన యొక్క రచనలో ప్రధాన అంశాలు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద 8th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు నేపథ్యం. సో అయితే నేను 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈచ్ వన్ టీచ్ వన్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? అదేవిధంగా ఇందాక అడిగినట్టు జైలు కథల సంపుటిని ఎవరు రాశారు? శతకంలో మకుటం అంటే ఏంటి? సో ఇంతే ఫ్రెండ్స్, ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం 9th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు ప్రక్రియలు చూడబోతున్నాం. సో ధర్మార్జునులు చీమకూర వెంకట కవి ప్రబంధం, నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు అభినందన వ్యాసం, వలసకూలి ముకురాల రామరెడ్డి గేయం, రంగాచార్యతో ముఖాముఖి ఇంటర్వ్యూ, శతక మధురిమ శతక కవులు శతకం, దీక్షకు సిద్ధం కండి కరపత్రం, చెలిమి పున్నగంటి తెలంగాణ అచ్చ తెలుగు కావ్యం, ఉద్యమ స్ఫూర్తి సంగం లక్ష్మీబాయి ఆత్మకథ, కోరస్ సరంధ్ర లక్ష్మీనారాయణ వచన కవిత, వాగ్భూషణం డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి వ్యాసం, వాయసం మామిళ్ళ రామగౌడు ఆధునిక పద్యం, తీయని పలకరింపు ఎల్లిందల సరస్వతీదేవి కథానిక. సో ధర్మార్జునులు రాసింది చీమకూర వెంకట కవి. ఈ పాఠం యొక్క ప్రక్రియ చూసినట్టయితే ఇది ప్రబంధ ప్రక్రియకు చెందింది. ఇతిహాస పురాణంలోని ఒక చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను లేదంటే పురాణాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకుని వర్ణనలతో పెంచి పోషిస్తే అదే ప్రబంధం. ఓకే, ప్రబంధం వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఎన్ని వర్ణనలు ఉంటాయి? 18 వర్ణనలు. నెక్స్ట్ ఈ పాఠ్యభాగం ప్రతిపద్య చమత్కారచనుడు అయినటువంటి చీమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది. సో విజయ విలాసం అనే ప్రబంధం రాసింది ఎవరంటే చీమకూర వెంకట కవి. మరి ఈ చీమకూర వెంకట కవి తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈయన ఎవరి ఆస్థాన కవి? రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమీయదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. సో చీమకూర వెంకట కవి భారత కథలో అవసరమైనటువంటి కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. సో ఈయన భారత కథలో కొన్ని
చక్కని మార్పులు చేసి దాన్ని ఒక విజయ విలాసం అనేటువంటి పేరుతో స్వతంత్ర కావ్యంగా రాసి రాజుకు అంకితం ఇచ్చేసిండనమాట. ఏ రాజుకి? రఘునాథ నాయకునికి. నెక్స్ట్ నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. సో గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది. ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సంవత్సరపు డిసెంబర్ సంచిక నుండి తీసుకోబడింది. సరే, ఈయన పివి నరసింహారావు బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందాడు. ఈయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. అయితే ఈయనకు రాజకీయ గురువు ఎవరంటే రామానంద తీర్థ, స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ బీదర్కు చెందినటువంటి వ్యక్తి, ఐ థింక్. ఓకే, సో ఈయన విద్యార్థి దశలోని హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. సో ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసేస్తారు. సో తాను హైదరాబాదు ఇండియాలో మెర్జి కావాలని చెప్పేసి, విలీనం కావాలని చెప్పేసి ఫైటింగ్ చేస్తుంటే ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసేస్తారు. నెక్స్ట్ 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించిండు. ఈయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైనటువంటి సేవలను అందించాడు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఈయన బహుభాషావేత్త. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించాడు. సో గోల్కొండ పత్రికను నడిపించింది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. అయితే దీన్ని కాకతీయ పత్రికను నడిపింది పివి నరసింహారావు. సో విశ్వనాథ 1000 పడగల నవలలను హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువదించాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కినటువంటి ది ఇన్సైడర్ అనేక భాషల్లో అనువదించబడింది. సో పన్ లక్షత్ కోన్ గతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితం అనే పేరుతో అనువదించాడు. ఓకే, సో మరాఠీ నుంచి తెలుగులోకి రాసినటువంటి పుస్తకం ఏదంటే పన్ లక్షత్ కోన్ గతో, దాని తెలుగులో అబలా జీవితంగా పిలుస్తాం. అయితే ఈయన హిందీలోకి, మన తెలుగులో ఉన్నటువంటి పుస్తకాన్ని హిందీలోకి రాస్తాడు. అదేంటంటే సహస్రఫన్. సో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్ వలస కూలి డాక్టర్ ముకురాల రామిరెడ్డి. గేయ ప్రక్రియకు చెందింది ఈ పాఠం. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. పల్లవి చరణాలతో ఉంటుంది, పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యం ముకురాల రామిరెడ్డి హృదయశైలి గేయ సంకలనంలోనిది. సరే, ఈ ముకురాల రామిరెడ్డి రాసినటువంటి రచనలు చూసినట్టయితే మేఘదూత అనువాద కవిత్వం, దేవరకొండ, నవ్వేకత్తులు, ఈ రెండు కూడా నవ్వేకత్తులు అన్నది నవ్వేకత్తులు ఒకటే దీర్ఘ కవిత అన్నట్టు. నెక్స్ట్ హృదయశైలి గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, పరిశోధన పత్రాల సంకలనం. నెక్స్ట్ తెలుగు సాహిత్య నిఘంటు. మళ్ళొకసారి చూస్తే మేఘదూత, దేవరకొండ దుర్గం, నవ్వేకత్తులు, హృదయశైలి, రాక్షస జాతర, ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటు. అయితే ఈయన పరిశోధన గ్రంథం చూసినట్టయితే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం. రైట్, ఇంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ రంగాచార్యతో ముఖాముఖి. ఈ పాఠం ఇంటర్వ్యూ పరిపృచ్ఛకు ప్రక్రియకు సంబంధించింది. ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి అనే అర్థం. ఇది ప్రధానంగా 2 రకాలు. ఒకటేమో ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం. నెక్స్ట్ నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించినటువంటి వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది. రైట్, సో ఈయన చాలా ఇంపార్టెంట్. దాశరథి రంగాచార్య చూసినట్టయితే ఈయన మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించాడు. ఈయన ఎవరి బ్రదర్ అంటే దాశరథి కృష్ణమాచార్య వాళ్ళ బ్రదరు.
అయితే ఈయన తెలంగాణ సహజ పోరాటంలో పాల్గొన్నాడు. 1946 నుంచి 51 వరకు జరిగింది కదా, అందులో పాల్గొన్నాడు. ఈయన 4 వేదాలను 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ భారత భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా చాలా రచనలు చేశాడు. తెలంగాణ నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. తెలుగు నవలల్లో పాత్రోచిత యాసను మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే దాశరథి రంగాచార్య. అయితే ఈయన రాసిన చిల్లర దేవుళ్ళ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో చిల్లర దేవుళ్ళకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందనమాట. శతక మధురము, శతక కవులు, శతక ప్రక్రియ, ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం. ముక్తకం అంటే ఏం లేదు, ఏ పద్యానికి అదే ఇండిపెండెంట్ భావం ఉంటే దాన్ని ముక్తకం అని అంటాము. రైట్. ఇందులో సర్వేశ్వర శతకం యథావాకుల అన్నమయ్య, శ్రీకాళహస్తీశ్వర దూర్జటి, మల్లభూపాలయం ఎలకూచు బాలసరస్వతి, భాస్కర మారద వెంకయ్య, ఉత్పలమాల ఉత్పల సత్యనారాయణ, ఏకప్రాస శతశబ్దం శతపద్యమాలిక గౌరీభట్ల రఘురామ శాస్త్రి, నిమ్మగిరి నరసింహ శతకం డాక్టర్ అందే వెంకటరాజం, చంద్రమౌళీశ్వర శతకం మిమ్మడిజట్టి చంద్రయ్య. దీక్షకు సిద్ధం కండి, ఇది ఒక కరపత్రం అనుకుంటున్నా. సరే, కరపత్రం అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకున్న సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీన్నే ఇంగ్లీష్లో మనం పాంప్లెట్ అంటాం. సరేనా, ఇది మిగతాది ఇంపార్టెంట్ కాదు. చెలిమి పొన్నగంటి తెలంగాణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చ తెలుగు కావ్యం అన్నట్టు యయాతి చరిత్ర ఇది యాక్చువల్గా. సరే, తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏదంటే యయాతి చరిత్ర. రాసిన కవి పొన్నిగంటి తెలంగాణ. ఇది ప్రస్తుత పాఠం యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసంలోనిది. అచ్చ తెలుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు ఎవరంటే ఈయనే పొన్నగంటి తెలంగాణ. సో ఈయన గొల్లకొండ పరిసరాలలో పుట్ల చెరువు తెలంగాణ నివాస గ్రామం అనేది. రైట్. అచ్చ తెలుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలను నేర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడు అయ్యాడు. యయాతి చరిత్ర కావ్యం అచ్చ తెలుగు కావ్యాల్లో మొదటిదే గాక అతి ఉత్తమమైనది. సో దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. సో తిను అమీర్ ఖాన్ అనేటువంటి ఒక మహమ్మదీయ సర్దార్కి అంకితం ఇస్తాడన్నట్టు ఈ యయాతి చరిత్ర అనేటువంటి మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తి, సంఘం లక్ష్మీబాయి. ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీన్నే స్వీయ చరిత్ర అని కూడా అంటాం. ఇందులో ఓన్లీ వాళ్ళ పర్సనల్ విషయాలే కాకుండా, అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. రైట్. ఈ ప్రస్తుత పాఠం సంగం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటి ఆత్మకథలో ఉన్నది. సరే, సంగం లక్ష్మీబాయి రాసినటువంటి ఆత్మకథ పేరు ఏంటంటే నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. ఈమె నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళగా, 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబాబావే చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళగా పేరు పొందింది. సో ఈమె రెండింటిలో పాల్గొంటుంది. ఒకటి గాంధీజీ పిలిచినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో, దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు 1930 ఆ పీరియడ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే 1951లో ఆచార్య వినోబాబావే ఏంటి భూదానోద్యమం పేరుతో ఎక్కడి నుంచి శివరాంపల్లి నుంచి
భూదాన్ పోచంపల్లి వరకు చేశాడు కదా పాదయాత్ర. సో అలాంటి రెండింటిలో ఈమె పార్టిసిపేట్ చేసింది అన్నట్టు. అయితే బూరుగుల రామకృష్ణారావు, మన హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. అయితే ఆయన మంత్రివర్గంలో ఈమె ఎడ్యుకేషన్ మినిస్టర్గా, విద్యాశాఖ ఉపమంత్రిగా, డిప్యూటీ మినిస్టర్గా పనిచేసింది. ఎడ్యుకేషన్ డిప్యూటీ మినిస్టర్గా పనిచేసింది. అయితే 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికైంది. అదేవిధంగా అప్పటి నుంచి 1971 సంవత్సరం వరకు, అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతికై శ్రమించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కోరస్ సలండర్ లక్ష్మీనారాయణ. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. చందనీయం లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత. చెప్పేది వచనమైనా అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవిత అన్నట్టు. సో వచన కవితలు యాక్చువల్గా వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా గుర్తించబడతాయి. ఈ పాఠం లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతం అనేటువంటి కవిత సంకలనంలోనిది. సరే, ఈయన రాసినటువంటి కవిత సంకలనం ఏదంటే వీడి గాలి. వీడి గాలి అనేటువంటి కవిత సంకలనాన్ని రాశాడు. నెక్స్ట్ 1979లో ఈయన రచించినటువంటి చావు గీతం కవిత సంపుటి సంచలనం సృష్టించింది. వీడి గాలి ఒకటి, తర్వాత చావు గీతం ఒకటి. సో ఈయన దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునేటువంటి కవితలలో దళిత మేనిఫెస్టో అనే కవిత ప్రధానమైంది. సో దళిత మేనిఫెస్టో. సో 3 రాసిండు. వీడిగాలి కవిత సంకలనం ఒకటి, చావు గీతం కవిత సంపుట ఒకటి, దళిత మేనిఫెస్టో అనేటువంటి కవిత ఒకటి. సో 3 సలంద్ర లక్ష్మీనారాయణ. పాఠం పేరు కోరస్. నెక్స్ట్ వాగ్భూషణం డాక్టర్ ఇరివింటి కృష్ణమూర్తి. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఈయన కృష్ణమూర్తి ఒక పుస్తకం రాసిండు. ఆ బుక్ పేరు ఏంటంటే వాగ్భూషణం భూషణం అనే పుస్తకం. అందులో నుంచి పాఠం తీసుకోవడం జరిగింది. సరే, ఈయన మహబూబ్నగర్లో జన్మించారు. ఈయన మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవించారు. సో హైదరాబాద్ విమోచనోద్యమం, హైదరాబాద్ని ఇండియాలో మెర్జ్ చేయాలని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళలో ఇరివెంటి కృష్ణమూర్తి గారు కూడా ఒకరు. ఓకే, రైట్. సో రాసిన రచనలు: తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూసే తెలుగు పద్యాలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న ఈయన యొక్క రచనలు. అదే ఈయన యొక్క సిద్ధాంత గ్రంథం చూసినట్టయితే కవి సమయంలో. ఈయన సిద్ధాంత గ్రంథం కవి సమయంలో. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరు పిహెచ్డి చేసి ఉంటారు కదా, వాళ్ళ యొక్క సిద్ధాంత గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. ఈయన రాసినటువంటిది ఏదంటే కవి సమయంలో, రైట్. మిగతాదంతా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లేదు చెప్దామంటే చెప్దాం ఒకసారి. సో ఎన్నో కథానికలను, వచన కవితలను ఈయన రాశారు. పరిణయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. 1988లో పరమపదించారంటే చనిపోయారు. నెక్స్ట్ వాయసం మామిళ్ళ రామగౌడు. ఇది పద్య ప్రక్రియకు చెందింది. సో ఈ పాఠం మామిళ్ళ రామగౌడు రాసిన రసతరంగిణి అనేటువంటి ఖండకావ్య సంపుటిలోనిది. ఈయన రచనలు చూసినట్టయితే శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం. నెక్స్ట్ రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ ఈయనకు ఉన్నటువంటి బిరుదులు: సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల. నెక్స్ట్ తీయని పలకరింపు ఇల్లిందల సరస్వతి దేవి. ఈమె ఈ పాఠం వచ్చేసి కథానిక ప్రక్రియ. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేసి సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచనని మనం కథానిక అంటాం. సో కథానికలో ఎప్పుడైనా సరే 3 ముఖ్యంగా ఉంటాయి: కథనము, సంభాషణ, శిల్పము. ప్రస్తుత పాఠభాగం ఇల్లిందల సరస్వతి రచించినటువంటి తులసి దళాలు కథానిక సంపుటిలో నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ ఈమె యొక్క
ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రీడు నాటికలు, అనేక వ్యాసాలను రచించినటువంటి వ్యక్తి. ఈమె 1982లో స్వర్ణకమలాలు అనేటువంటి కవిత సంపుటి రాస్తే దానికి 1982లో ఈమె రాసినటువంటి స్వర్ణకమలాలకి అనేటువంటి కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఈమెకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా వచ్చింది. నెక్స్ట్ ఈమె యొక్క కథా సంపుటాలు చూసినట్టయితే తులసి దళాలు మరియు రాజహంస. స్వర్ణకమలాలు ఏమో కథా సంపుటి, తులసి దళాలు రాజహంస అనేమో ఈమె యొక్క కథా సంపుటాలు. రైట్. 1985లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా, అంటే విధాన పరిషత్ ఉంటుంది కదా, అందులో సభ్యురాలుగా ఉన్నది. అదేవిధంగా జైలు విజిటర్గా పనిచేసింది. 1934లో ఈమె 1934లో ఒక ఆంధ్ర యువతీ మండలి అనేటువంటి ఒకదాన్ని స్థాపిస్తే అందులో ఈమె ఒక వ్యక్తి అన్నట్టు, స్థాపించిన వ్యక్తుల్లో. రైట్. మిగతా అన్నీ అవసరం లేదు. సో మెయిన్గా ఆమె మూడు చూసినట్టయితే ఆ 3 థింగ్స్ ఏం రాసింది ఆమెది: స్వర్ణకమలాలు కథా సంపుటి, నెక్స్ట్ తులసి దళాలు, రాజహంస అనేటువంటివి కథా సంపుటాలు. అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద. సో నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే ఇప్పుడు కామెంట్ చేయండి. రసతరంగిణి అనేటువంటి రచన చేసింది ఎవరు? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పివి నరసింహారావు యొక్క రాజకీయ గురువు ఎవరు? నెక్స్ట్, కాకతీయ పత్రికను నడిపింది ఎవరు, నడిపింది ఎవరు? నెక్స్ట్, మోదుగ పూలు అనేటువంటి నవల రాసింది ఎవరు? నేను ఇది మీకు చెప్పలేదు, బట్ మీరు కామెంట్ చేయండి. మోదుగ పూలు అనే నవల రాసింది ఎవరు? నెక్స్ట్, కవి సమయములు అనేటువంటిది ఎవరి పరిశోధన గ్రంథం? నెక్స్ట్, మొట్టమొదటి తెలుగు కావ్యం ఏది? అది రాసింది పొన్నగంటి తెలంగాణ. సో ఆయన రాసినటువంటి మొట్టమొదటి తెలుగు కావ్యం మీద అది కామెంట్ చేయండి. నెక్స్ట్, దళిత మేనిఫెస్టో అనే కవిత రాసింది ఎవరు? సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనం 9th క్లాస్ కవి పరిచయాలు ప్రక్రియలు కంప్లీట్ చేసాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం 10th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు ప్రక్రియలు చూడబోతున్నాం. దానశీలము, బమ్మెరపోతన, పురాణం లేదా ప్రాచీన కావ్యం, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, డాక్టర్ సామల సదాశివ భాషా వ్యాసం, వీర తెలంగాణ, దాశరథి కృష్ణమాచార్య ఆధునిక పద్యం, కొత్తబాట డాక్టర్ పాకాల యశోదారెడ్డి కథానిక, నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ వచన కవిత, భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజ్ జీవిత చరిత్ర, శతక మధురిమ శతక కవులు శతకం, లక్ష్యసిద్ధి తెలంగాణ లక్ష్యసిద్ధి సంపాదకీయ వ్యాసం, జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్, గోల్కొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు చారిత్రక వ్యాసం, భిక్ష శ్రీనాథుడు కావ్యం లేదా ప్రాచీన పద్యం, భూమిక గూడూరు సీతారాం పట్టణాభిలాష పీఠిక, గూడూరు సీతారాం భూమిక గూడూరు సీతారాం పీఠిక. సరే, దానశీలం రాసింది బమ్మెరపోతన. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18, వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం ఒకటి. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. మరి పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. సో పోతన గల బిరుదు ఏంటంటే సహజ పండితుడు. సరే, మానవ మాతృలైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి
తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడన్నట్టు. సో నేను మనుషులకు చెయ్యను, దేవునికే చేస్తా, దేవుడిచ్చిన కళని దేవుడికే అంకితం చేస్తా అని చెప్పేసి భాగవత పురాణాన్ని రాముడికి అంకితం ఇచ్చాడు. ఈయన అంటాడు కదా, పలికిడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట. సో మీకు తెలుసని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈయన శబ్దాలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. సో రచనలో ఏముంటుందంటే శబ్దాలంకారం ఉంటుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత. సో పండితులు అర్థం చేసుకుంటారు, పామరులు కూడా అర్థం చేసుకుంటారు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగు వాడికి కంటతా వస్తాయి. పోతన రచనాశైలి, మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని యొక్క రచనలు. సో మనం మెయిన్గా ఏం చూడాలంటే ఈయన యొక్క రచనలు 3 ఉన్నాయి. వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము. ఇవి మనం చూసుకోవాలి. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. డాక్టర్ సామల సదాశివ. మరి ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం యొక్క లక్షణం. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవాలతో రాసినటువంటి యాది అనే వ్యాస సంపుటిలోనిది. డాక్టర్ సామల సదాశివ ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన రచనలు చూసినట్టయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు ఈయన యొక్క రచనలు. మరి అమ్జద్ రుబాయిలు అనేటువంటి అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనా పురస్కారం ఇచ్చింది. నెక్స్ట్ స్వరలయలో అనేటువంటి గ్రంథానికి ఈయనకు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తర్వాత కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు ఈయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్యా సంస్థలు గుర్తించారు, విద్వాంసులు గుర్తించారు. నెక్స్ట్ సహృదయ విమర్శకుడైనటువంటి ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. సో ఈయన యొక్క రచనలు మెయిన్గా చూసినట్టయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇంపార్టెంట్. అమ్జద్ రుబాయిల అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఉత్తమ అనువాద రచన పురస్కారం. స్వరలయలకేమో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఈ పద్యం ప్రక్రియకు చెందింది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసినటువంటి పద్యాలు ఇవి. సో ఇది దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. మరి ఈయన మహబూబాబాద్ జిల్లాలో జన్మించారు. ఈయన కూడా ప్రజా వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నాడు. నా గీతావళి ఎందాక పైనంబవునో అందాక ఈ భూగోళమును కగ్గిపెట్టదా అన్నాడు అన్నట్టు. సో నిజానికి వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు ఈయన యొక్క కవిత సంపుటాలు. నవమి అనేటువంటివి ఈయన యొక్క రచనలు. మరి యాత్రా స్మృతి అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర. రచనలు మళ్ళొకసారి చూద్దాం. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు ఇవన్నీ కూడా కవిత సంపుటాలు.
నెక్స్ట్ నవమి అనే పేరుతో నాటికలు, స్వీయ చరిత్ర, యాత్ర, స్మృతి. సరే, తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినటువంటి దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించాడు. గాలిబ్ గజల్లను తెలుగులోకి అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. సో రాష్ట్రం అందుకున్నాడు, కేంద్రం కూడా అందుకున్నాడు. అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. సో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి అన్నట్టు. ఎందుకంటే అప్పుడే ఎన్టీ రామారావు వచ్చేసి ఈ ఆస్థాన కవులు అనేటువంటి పోస్టుని తీసేస్తాడు. ఓకే, 1983 ఆ పీరియడ్లో. సరే, ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి ఈయన. నెక్స్ట్ కొత్తబాట డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈ పాఠం కథానిక ప్రక్రియ. సో ఈ పాఠంలో 2 తరాలకు సంబంధించినటువంటి వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు విషయాలను డిస్కస్ చేశారు. సో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఈ పాఠ్య భాగం. సరే, ఈమె నాగర్ కర్నూలు డిస్టిక్లో జన్మించారు. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రైట్. రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ ఈమె. నెక్స్ట్ ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రప్రగడ, కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరు ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమ గల వ్యాసాలెన్నో ఈమె రాసింది. సో ఈమె యొక్క రచనలు మళ్ళీ చూద్దాము. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రప్రగడ, కథాచరిత్ర, ఇవన్నీ కూడా ఈమె యొక్క పరిశోధన గ్రంథాలు. నెక్స్ట్ మా ఊరు ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల, ఈ 3 కూడా కథా సంపుటాలు. సరే, వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు. ఈమె ఒక రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించింది, దాని పేరు మహాలక్ష్మి ముచ్చట్లు. ఇది చాలా ఫేమస్ అయింది. నెక్స్ట్ నగర గీతం, అలిశెట్టి ప్రభాకర్. ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో, తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలో కొన్నిటిని నగర గీతంగా కూర్చడమైనది. ఈ యొక్క రచనలు చూసినట్టయితే ఎర్ర పావురాలు ఈయన యొక్క మొదటి కవిత సంకలనం. తర్వాత మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చైనటువంటి కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలు ఎంతో ప్రఖ్యాతి పొందాడు ఆయన. సో ఈయన యొక్క రచనలు ఎర్ర పావురాలు అన్నది మొదటి కవిత సంకలనం. తర్వాత మండల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్. నెక్స్ట్ భాగ్యోదయం, కృష్ణస్వామి ముదిరాజు. ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం. సో భాగ్యరెడ్డి వర్మ కొడుకు ఎంబి గౌతమ్ ఒక బుక్ రాసిండనమాట, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, అంటే వాళ్ళ డాడీ గురించి. సో అందులో
కృష్ణస్వామి ముదిరాజు అనే వ్యక్తి ఒక వ్యాసం రాసిండు. ఆ వ్యాసంలోనిదే ఈ పాఠ్యభాగం. హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వతంత్ర సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యాసంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా, ప్రజల మన్ననలు అందుకున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలి. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి దార్శనికుడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. సో ఈయన స్థాపించినటువంటి ఆంగ్ల వారపత్రిక అంటే ఇంగ్లీష్ వీక్లీ పేపర్ ఏదంటే దక్కన్ స్టార్. హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవాలంటే ఈయన యొక్క రచనలు చాలా ప్రామాణిక ఆధారాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు. సో ఈయన హైదరాబాద్ నగరాన్ని 1000 పేజీల్లో బంధించాడు. ఆ గ్రంథం ఏదంటే పిక్టోరియల్ హైదరాబాద్. ఫోటోలు తీసి అందులో పిక్టోరియల్ హైదరాబాద్ అనే దాంట్లో పెట్టిండు. నెక్స్ట్ తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్కి 30 సాలా సియాసి జదు జిహద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. ఉర్దూలో రాసిండు. దాని పేరేంటంటే హైదరాబాద్కి 30 సాలా సియాసి జదు జిహిద్. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి రాసేటువంటి సంఘంలో ప్యానల్ సభ్యుడిగా కూడా నియమితుడయ్యాడు. శతక మధురిమ మనకు తెలిసింది. శతకాల్లో మకుటం ఉంటుంది. ఏ పద్యానికి ఆ పదే, ఏ పద్యానికి ఆ పద్యము ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈ పాఠంలో శతకాలలోని పద్యాలను మనం ముక్తకాలు అని అంటాము. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. సో మకుటం ఎప్పుడైనా సరే పద్యపాదం యొక్క చివర ఉంటుంది. రైట్. ఈ పద్యంలో ఉన్నటువంటి శతకాలు చూసినట్టయితే సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య, శ్రీకాళహస్తీశ్వర దూర్జటి, మల్లభూపాలి మెలకూచి బాల సరస్వతి, దాశరథి కంచర్ల గోపన్న రామదాసు, నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి, విశ్వనాథేశ్వర గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీ లొంక రామేశ్వర నంబి శ్రీధర్రావు, వేణుగోపాల శతకం గడిగే భీమకవి. నెక్స్ట్ లక్ష్యసిద్ధి. ఇది ఒక సంపాదకీయ ప్రక్రియకు సంబంధించింది. సంపాదకీయ ప్రక్రియ అంటే సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింప చేయగలడం మంచి సంపాదకీయం యొక్క లక్షణం. రైట్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. గజల్ ప్రక్రియకు చెందింది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తకల్లుస్ అని పిలుస్తారు. పల్లవిని ఏమో మత్లా. ఓకే, ఇక్కడ లావత్తుంది, ఇక్కడ కూడా లావత్తు వస్తుంది. పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని, కవినామ ముద్రను తకల్లస్ అని పిలుస్తారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంచప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు, గజల్ జీవగుణాలు. ప్రస్తుత పాఠభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లులోనిది. సరే, ఈయన సిరిసిల్ల డిస్టిక్లో జన్మించాడు. గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. ఈయన రచనలు చూసినట్టయితే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్య తరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు. ఈయన సినిమా పాటకు సాహితీ గుబాలింపులను అద్ది రసహృదయుడయ్యాడు. నెక్స్ట్ ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అన్నది ఈయన యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం.
ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు. రచనలు మళ్ళొకసారి చూస్తే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసము, ద్విపదులు, ప్రపంచ పదులు. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేసిండు. ఇంకా వైస్ ఛాన్సలర్గా దేనికంటే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా లేదా ఉపకులపతిగా పనిచేసిండు. రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షునిగా సేవలందించిండు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. పద్మభూషణ్ అందింది ఈయనకు. విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డు కూడా అందుకున్నాడు. జ్ఞానపీఠ అవార్డు దేనికి వచ్చింది అంటే విశ్వంబర కావ్యానికి వచ్చింది. రైట్. గోల్కొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు వ్యాస ప్రక్రియకు చెందింది. మనం ఇందాక చూసిన వ్యాసం గురించి. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. ఈయన ఖమ్మం జిల్లా వ్యాసి అన్నట్టు. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలితా కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, సితాబ్ ఖాన్ అనేటువంటి రచనలు చేశాడు. ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, సితాబ్ ఖాన్. నెక్స్ట్ సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. నెక్స్ట్ చాదరగట్ట హై స్కూల్లో హైదరాబాద్లో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. తర్వాత లక్ష్మణ్ రాయ్ పరిశోధక మండలికి కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు. ఈయనను తెలంగాణ భీష్ముడిగా పిలుస్తారు. తెలంగాణ భీష్ముడు ఎవరంటే ఆదిరాజు వీరభద్రరావు. మరి లక్ష్మణ్ రాయ్ పరిశోధక మండలికి కార్యదర్శిగా ఎవరున్నారంటే ఆదిరాజు వీరభద్రరావు. రైట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భిక్ష శ్రీనాథుడు కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే వర్ణన ప్రధానమైంది. ఇది శ్రీనాథ కారవ సార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమాశ్వాసంలోనిది. సో ఈ శ్రీనాథుడు కొండవీటిని పాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. నెక్స్ట్ మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర ఈయన యొక్క రచనలు. సో మళ్ళొకసారి చూస్తే మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర. రైట్. నెక్స్ట్ ఈయన చాలా చాటువులు చెప్పాడు. అవేంటంటే చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. నెక్స్ట్ ఈయన శ్రీనాథుడు దేంట్లో ఫేమస్ అంటే సీస పద్యాలలో ఫేమస్ అన్నట్టు. ఈయన ఏం చెప్పిండంటే ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్నాడు అన్నట్టు. నెక్స్ట్ భూమిక గూడూరి సీతారాం. ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందింది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసాలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటాం. దీనికి ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి
కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారామరాజున పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం. సరైన రాజన్న సిరిసిల్ల వ్యక్తి 1953 నుంచి 65 వరకు సుమారు 50 కథల వరకు రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథ సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత ఈయన. నెక్స్ట్, స్వాతంత్రానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ఈయన యొక్క రచనలు అవి కనుక చూసినట్టయితే మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ఈయన యొక్క ప్రసిద్ధ కథలు. సో 4 ఇంపార్టెంట్: మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం. రైట్, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద. మరి నేను క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. లక్ష్మణ్ రాయ పరిషద మండలికి ఎవరు అధ్యక్షుడిగా ఉండేది? నరసింహ శతకం ఎవరు రాశారు? సీసపద్యాలలో మేటి సీసపద్యాలలో ఫేమస్ ఎవరు? హరివంశాలు అనేది ఎవరు పిహెచ్డి గ్రంథం, అంటే పరిశోధన గ్రంథం? ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద. ఈ 4కి ఆన్సర్ చేయండి చాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.